పేరు శేష్ కుమార్. వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా శేష్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మాలతి తెలిపారు. ఒంగోలు స్థానిక ఎంసీఏ భవనంలో నూతన అధ్యక్షుడు చేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మాలతి, నూతన అధ్యక్షులు పల్లపు శేష్ కుమార్, పూర్వ అధ్యక్షులు మల్లేశ్వరి, బొడ్డు సీను, రామకృష్ణ, ఏడుకొండలు, సుబ్బారావు, ప్రతాప్, భాష, జమదగ్ని, కోరుకొండ సుబ్బారావు, హరి, గద్దల శివాజీ, హరిబాబు, అశోక్, గోపి, కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు ఉద్దన్న మల్లికార్జున్ తదితరులు బాగున్నారు. వైఎస్ఆర్ పార్టీకి నాకు ఎటువంటి పరపక్షాలు లేవని, మీడియాలో వస్తున్న కథనాలకు పార్టీ అధిష్టానం సరైన సమయంలో చర్యలు తీసుకుంటుందని కందుకూరు ఎమ్మెల్యే మానగుంట మహేందర్ రెడ్డి తెలిపారు. స్థానిక నివాసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అందరికీ నమస్కారం. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కందుకూరు నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా ఆ భగవంతుడు చల్లటి చూపులతోటి ఆయురారోగ్యాలని, సంపూర్ణమైన సుఖ సంతోషాలని ఆ కుటుంబాలకు అందజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కుటుంబ సన్నిహితులు, కుటుంబ బంధువులు, మిత్రులు అందరితోటి ఈ సంక్రాంతి సజావుగా సరదాగా సాగాలని, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఈ పండగని పెద్ద ఎత్తున జరుపుకునేదానికి సమాయత్తమవుతున్న వేళల్లో చిరుపాటి తమ కుటుంబాన్ని సుఖమయంగా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మరొకసారి మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అధిష్టానానికి నాకు ఏ రకమైన పరపక్షాలు ఉంటే నాకు ఈ వయసులో నాకు ఎవరితో పరపక్షాలు లేవు. పరపక్షాలు పెట్టాలని మీడియాలో అనేక రకాల కథనాలు వచ్చినా నేను వాటిని పట్టించుకునేవాడిని కాదు. నా ఆలోచన, నా భావన కేవలం కందుకూరు నియోజకవర్గంలో నాకు అవకాశం వచ్చినప్పుడు ఏ మేరకు అభివృద్ధి చేయగలుగుతామో అంతవరకే. నేను మిగతా వేటిల్లో పోయేవాడిని కాదు. పరపక్షాలు రావాలి అని అంటే నేను ఏదన్నా ఊహించుకోనో అదనంగా కోరుకునో
ఏదన్నా అసంతృప్తి నా సైడ్ నుంచో లేకపోతే వాళ్ళకి నా ప్రవర్తన మీద ఉంటే పొరపచ్చాలు వస్తాయి. అటువంటిదైతే నా దృష్టికి ఇప్పటి వరకు లేదు. ఇంకా దీన్ని క్రియేట్ చేసే వాళ్ళు ఉంటే ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏముంది, మార్ఫింగ్లు చేసే కాలంలో ఇదేం పెద్ద విషయమేం కాదు కదా. గోరుని కొండ చేయటం, కొండని గోరంత చేయటం అనేది సెకండ్లో పని. ఇప్పుడు టెక్నాలజీ ఆ రకంగా ఉంది. అంటే ఇప్పుడు మీరు మన అటువంటి రాజకీయాలు మేము చేయమన్నారు కదా, అంటే జగన్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని తిప్పితేనే సీట్లు వస్తాయి, లేదని మీరు దూతలు వస్తాయి, అటువంటి రాజకీయాలు నేను చేయను అని చెప్పారు. అది వాస్తవం, అది కూడా మీడియా సృష్టి అంటారు. మధ్యలో కొంతమంది వ్యక్తులు ఆ రకమైన ప్రయత్నాన్ని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు వాటిని నేను తీవ్రంగా వ్యతిరేకించిన మాట వాస్తవం. అంతేగాని అది చేస్తేనే నీకు సీట్ ఇస్తామన్న మాట ఒట్టిది. ఇది నువ్వు ఈ రకంగాని మధ్యలో కొంతమంది అసలు పెద్దలకి సంబంధం లేని వ్యక్తులు కొంతమంది మధ్యలో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. తీసుకొస్తే దాన్ని నిరధ్వందంగా ఆ రకమైన రాజకీయ వ్యవహారంతో నడిచిన కుటుంబం కాదు మాది. అందుకని మేము దాన్ని వ్యతిరేకిస్తాం. సుదీర్ఘమైన రాజకీయంలో ఉన్నారు సార్, సుదీర్ఘకాలం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇన్ కేసు, అంటే సందర్భం చెప్పలేం కదా, మీకు టికెట్ నిరాకరిస్తే ఎట్లా మీ రాజకీయ ప్రశాంతమైన జీవితం గడుపుతాం అనేది నేను కోరుకుంటున్నాను. అది తర్వాత ఏం జరుగుద్ది ఇప్పుడే చెప్పమంటే టుమారో ఐ కాంట్ సే వాట్ విల్ హ్యాపెన్ టుమారో. బట్ ఈరోజు నా మైండ్ మాత్రం ఒక ప్రశాంతతను కోరుకుంటుంది. టీడీపీలోకి వెళ్ళే ఆలోచన 2014లో ఇరు పార్టీలు పిలిచినాయి. బాలేదన్నప్పుడే అర్థం చేసుకోవాలి. మీరు సిద్ధాంతం కలిగిన ఆలోచనలు ఉన్న వ్యక్తులు మరి ఎవరు పిలుస్తారా, ఏం పిలుస్తారని కాదు ఇక్కడ ముఖ్యం. మనం కొన్ని ప్రిన్సిపల్స్తో ఫాలో అవుతుంటాం. దాన్ని బట్టి రేపు వ్యవహార శైలి అనేది కాదు అనే ప్రశ్న ఉద్భవించినా నేనేమి దానికి పెద్దగా ఫీల్ అయ్యేవాడిని ఏం కాదు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే పార్టీ అధిష్టానం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తాను. నేనేం నెగటివ్గా థింక్ చేయను. ఆ రోజు ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు అడిగితే ఇది చట్ట ప్రకారం కూడా చల్లదే, చట్టంలో కూడా లేదే. ఇన్ యాంటిసిపేషన్ అనేది చట్టంలో చెల్లుబాటు లేని పదం. ఇది ఎవరికి వాళ్ళు ఒక అభద్రతతోటి కల్పించుకుంటున్న కల్పిత గాథలే కానీ ఇప్పుడు జరుగుతున్నాయని. కాకపోతే ఏంటంటే ఆయన ఎందుకు ఖండించడం అంటే ఇంక రోజు ఏడ ఖండిస్తా కూర్చుంటాం మేము. నా పని అదే. దట్ ఈస్ నాట్ మై జాబ్. ఇప్పుడు నేను టీడీపీలో పోతున్నానని ఒక పుకారు వస్తే దాన్ని ఖండించాల్సింది ఎవరు? టీడీపీ అధినాయకత్వం పైన మెచ్చుకోమంటున్నారు. మీ యొక్క రాజకీయ ఇదాన్ని మెచ్చుకోమంటున్నారు కదా చంద్రబాబు అయితే. మెచ్చుకోమల్లా అలా జరుగుంటే హర్షధ్వానాలు అన్నాడు, నేను విన్నాను. అది అంతవరకు అభినందించటం వేరు, అభినందించటం అనేది ఆ పదం వేరు. దట్ ఈజ్ గెస్చర్ అంతే. దానికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? దానికి దీనికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు మీ ఆలోచన ఏమన్నా నేను అటు పోతాను ఏమైనా ఇబ్బందిగా ఉంటుందని అంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అటు ఇబ్బంది పెట్టను. కానీ అసలు థాటు ఎందుకు లేనిపోయి అదే అంటుంది. నేను లేని గుడ్డు మీద మన అందరం ప్రయోగాలు చేస్తున్నాం, దానికి వెంట్రుకలు లాగేదాన్ని. ఇప్పుడు అది ఇష్యూ ఏముంది ఇక్కడ? దిస్ ఈజ్ ఏ హైప్ క్రియేటెడ్ ఇన్ డిఫరెంట్ మీడియా సెల్స్ టు క్రియేట్ ఏ కన్ఫ్యూజన్. ఇది ఒక రకంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి విత్ ఇన్ ద పార్టీ అనే దానికి అక్కడక్కడ జరుగుతున్న ప్రయత్నాలు అన్ని చోట్ల జరుగుతుంటాయి. నాట్ ఓన్లీ అందుకు ఇది ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలిగా. చేయకపోతే బండి ఎట్లా నడుస్తుంది?
అందుకని దీంట్లో ఏమన్నా ఒకవేళ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కాదనుకుంటే అని అడిగారు ప్రశ్న. మీరు కాదనుకుంటే ఇట్ ఈస్ ద ప్రెరిగేటివ్ రైట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఆయన ఈ పార్టీని వ్యవస్థాపకుడు, ఈ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చినాడు. ఆయన తీసుకునే నిర్ణయాన్ని కాదనేదానికి మనం ఎవరిని? మనకేముంది రైట్? అది నా భావన. లేదు సార్, ఒక కారణం ఉండాలంటారు కదా శ్రేణులు మీ పార్టీ శ్రేణులు. ఏమ్మా? మిమ్మల్ని తీసేసినటువంటి కారణం తీసేసినప్పుడు చెప్తాడుగా కారణం. దీస్ ఆర్ ద రీజన్స్ అని. అసలు ఏమీ జరగకుండా ఎంతో చర్చ ఎందుకు? అసలు ఏం జరగలేదు కదా, అటువంటి ప్రయత్నము అటువంటి విధానం ఏమీ జరగల. ఒక ఈక్వేషన్స్ చూసుకునేటప్పుడు డిఫరెంట్ ఫార్మాట్లో చూస్తారు. ఇప్పుడు అట్లా దానికి తప్పేముంది? గత 3-4 రోజుల నుంచి పార్టీలో కొన్ని మీడియాల్లో కొన్ని స్క్రోలింగ్స్ వస్తూ ఉండే, రకరకాల స్క్రోలింగ్స్. ఇవన్నీ కూడా పార్టీ యొక్క దృష్టికి ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు సరైన సమయంలో దాని మీద సరియగు చర్య తీసుకుంటారు. కోడికత్తి కేసులో జగన్ కోర్టుకు రావాలి, సాక్ష్యం చెప్పాలి జగన్. కోడికత్తి సీనును జైలు నుండి విడుదల చేయాలని కోరుతూ ఒంగోలు ప్రెస్ క్లబ్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు నీల నాగేంద్ర, దళిత సంఘాల నాయకులు చప్పిడి వెంగళరావు, కేవీపీఎస్ నాయకులు రఘురాం, ఎంఆర్పీఎస్ నాయకులు ఆంజనేయులు, తానికొండ ఆనంద్, గంటా సుబ్బారావు, దారా అంజయ్య తదితరులు బాగున్నారు. ఈరోజు అనేక మంది లాయర్లు ఉన్నారు మనకి, కానీ ఒక్కరు కూడా కోర్టులో మన సీన్ తరఫున కేసు వేసి మాట్లాడే మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక రాజ్యాంగ దేశంలో ఉన్నాం, కానీ ప్రస్తుతం ఒక నిర్బంధ రాష్ట్రంలో ఉన్నాం. ఎన్నికల్లో గెలవడం కోసం జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసు డ్రామాని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చాడు. బెయిల్ అనేది ఏ ముద్దాయికైనా శిక్ష పడిన దాకా అతను గిల్టీ. అతను బెయిల్ పొందే ప్రాథమిక హక్కు ఉంది. మనం చూస్తూ ఉంటాం, ముందు జగన్ అరెస్ట్ చేసినప్పుడు జగన్ ఒక జడ్జి దగ్గరికి తీసుకెళ్తున్నారు, ఒక అరగంట బెయిల్ ఇస్తారు. హౌస్ మోషను, లంచ్ మోషన్ అంటే మధ్యాహ్నం జడ్జి అన్నం తినేటప్పుడు కూడా బెయిల్ ఇవ్వచ్చు, లంచ్ మోషన్ అని. ఇంటి దగ్గర అర్ధరాత్రులు కూడా జడ్జి తలుపు తట్టి జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో అంటే ఉన్న ఉన్నత కులాలకి లేదా ఉన్న డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం, దళితులకు అయితే ఒక న్యాయం కాదు కదా. కానీ ఇక్కడ ఈ కేసులో 5 సంవత్సరాల 2 నెలల 18 రోజులు జైల్లో ఉన్నాడు. ముందు ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టు ఏ కేసులను ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేసి కోడికత్తి కేసు మన గొట్లలవేటి బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపితే గుండెపోటును ఖర్చు కదలేరు. తర్వాత అది మర్డర్ కేసు అని అయింది. ఆ మర్డర్ కేసులో అవినాష్ రెడ్డిని ఇంతమందికి అరెస్ట్ చేయలేదు సిబిఐ. వాళ్ళని అయితే అరెస్ట్ చేయరు. ఇక్కడ ముందు బెయిల్ ఇవ్వండి, తర్వాత శిక్ష వేయండి. లేదా కోర్టుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం చెప్పడా? ఆయన నియంత రాజా? ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలి. కానీ ఉద్దేశపూర్వకంగా కేవలం ఎన్నికల కోసమే, ఈ ఎన్నికలు అయిపోవడం కోసమే అంటే సీను బయటకు వస్తే ఎక్కడ వాస్తవాలు బయటకు వస్తాయని మనకు తెలుసు. మన పరిటాల రవిని కూడా మొద్దుసీని అతన్ని చంపించి జైల్లోనే మొద్దుసీని చంపించారు, వేరే వాళ్ళ చంపించారు. కోడికత్తి సీన్ని కూడా రాజమండ్రి జైల్లో కూడా
హత్యా ప్రయత్నం కూడా జరిగింది. ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చాడు. వీళ్ళే లాయర్లే చేశారు. కానీ బతిలాడుకొని మరలా జైలర్స్ మా మీదకి వచ్చింది, మా ఉద్యోగాలు పోతాయని సీన్ని కూడా చంపడానికి ప్రయత్నించారు జైల్లో. కానీ అది కేసు కాలేదు. ఈ విధంగా ఈ సీన్ని ఇది అతన్ని జైల్లో ఉంచడం అనేది అతను చేసిన నేరం ఒక శిక్ష పడ్డా కానీ 2 సంవత్సరాల కంటే ఎక్కువ పడదు ఆ కేసులో శిక్ష. కానీ 5 సంవత్సరాల 2 నెలల 18 రోజులు జైల్లో ఉన్నాడు. కాబట్టి కోడికత్తి కేసులో అతను జైలు నుంచి జగన్ కోర్టుకు రావాలి, సాక్ష్యం చెప్పాలి. ఇటీవల జగన్ ఒక 19 కేసులు ఎత్తేసాడు ఎన్నికల కోసం. ఎంఆర్పిఎస్ ఆందోళన కేసులు కొన్ని, తర్వాత రాపూరు పోలీస్ స్టేషన్ మీద దళితులు దాడో కొన్ని. ఇంకో విచిత్రమైన కేసు అంటే అంబేద్కర్ జిల్లాలో మంత్రి విశ్వరూపు, అదేవిధంగా ఎమ్మెల్యే వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి దాడి చేయించాడు. కాపులకి దళితుల మీద క్యాబ్ పెంచడానికి వాళ్ళ మీద పెట్టిన కేసులు ఎత్తేయించాడు. దళిత మంత్రి విశ్వరూప ఇంటి మీద దాడి, ఎమ్మెల్యే బీసీ ఒక ఎమ్మెల్యే మీద ఇంటి మీద దాడి చేశారు. తుపాకులు ఉండే, తుపాకులు కాలిపోయినాయి. కానీ పోలీసులు ఫైర్ చేయలే, లాఠీచార్జ్ చేయలే. ఎందుకు? ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు. కాబట్టి ఆ కేసులు కూడా ఎత్తేసాడు. దళితులు మేము ధర్నాలు చేస్తే 20 సంవత్సరాలు తిరుగుతున్నాం కోర్టుల చుట్టూ. ఒక దళితులు చనిపోయారు, వాళ్ళ న్యాయం జరగాలని కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తే నిన్న కూడా వాయిదా ఉంది మాకు. కానీ ఈరోజు ఆ కేసులు ఎత్తేయాల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేను దళితుల మేనమామ, క్రైస్తవుల ఆరాధ్య దైవం అంటున్నాడు. మొన్న ఇటీవలనే డిసెంబర్ 25న పులివెందులో సిఎస్ఐ చర్చిలో మీటింగ్ పెట్టి క్రైస్తవులు క్షమాగుణం కలిగి ఉండాలని చెప్పి ఆయన మహాప్రవక్తలాగా బోధించాడు. కానీ ముందు జగన్మోహన్ రెడ్డి క్షమాగుణం కలిగి ఉండాలి. అధికారం శాశ్వతం కాదు. దళితులనే టార్గెట్. ఎందుకంటే పిడతల సత్యంబాబు కేసు చెప్పాడు. అంతకుముందు కూడా మనకి ఒక సినిమా యాక్టర్ హైదరాబాద్లో కూడా ఆ అమ్మాయిని కూడా రేపు చేసి చంపి అమాయకులు ఇరికి అసలు తప్పించారు. హైదరాబాద్లో కూడా చంపారు. తర్వాత ఆయుష మేరా హత్య కేసులో కూడా సత్యంబాబు కూడా కేసు కూడా చూసాము. కాబట్టి మనం దళితులు పోరాటం చెంది కోర్టులో న్యాయవాదులు వాదించిన బయట దళిత సమాజం కానీ, ఎందుకంటే కొంచెం హక్కుల సంఘాలన్నీ కూడా మాట్లాడిన పరిస్థితుల్లో నెట్టిపడ్డాయి. కాబట్టి క్రమంలో కనీసం దళిత సంఘాలు మేము అంబేద్కరిస్టులమే లేదా మేము రాజ్యాధికారం కావాలని ఫేస్బుక్లో యుద్ధాలు చేయటం కాదు, నీడతో యుద్ధాలు చేయటం కాదు, రోడ్డు మీదకి వచ్చి కోడికత్తి జనపల్లి శ్రీనివాసరావు వాళ్ళ అమ్మాయిమే, వాళ్ళు నిరుపేదలు, వాళ్ళకి మనమందరం సామాజిక బాధ్యతగా వాళ్ళకి మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సీని వెంటనే బెయిల్ చేయాలి. సీని వేసే కేసుని ఉపసంహరించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే 19 కేసులు ఉపసంహరించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 25వ కేసుగా ఈ సీని కేసుని ఉపసంహరించుకోవాలి. వీలైతే జగన్ కోర్టుకు సాక్ష్యం చెప్పాలి. లేదా కోర్టు అయినా వేయవాలి. కోర్టులు కూడా ఎంత ఘోరంగా ఉన్నాయంటే బెయిల్ ఇవ్వడానికి వాళ్ళు విదేశస్తులు టెర్రరిస్టులకు ఇస్తున్నారు బెయిల్. కానీ ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితుడికి బెయిల్ ఇవ్వడానికి ఎటువంటి నేర చరిత్ర లేదు అతని మీద, ఎటువంటి కేసులు కూడా లేవు, అతనికి ఇవ్వడం లేదు. వెంటనే కోర్టులో కూడా కులవివక్ష ఉంది. కోర్టులు కూడా క్యాస్ట్ అండ్ క్యాష్ పవర్ పనిచేస్తుంది. కాబట్టి కోర్టులు వెంటనే హైకోర్టు మనం కోర్టుల మీద కూడా ఆందోళన చేసి నేరంగా చైన్ కేసులు అనేవి అనుభవిస్తున్నాం. కాబట్టి అవసరమైతే హైకోర్టులో కూడా లాయర్ల న్యాయపోరాటంతో సహా కోర్టులు కూడా కులతత్వం అనేది ఉద్యమం కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ విధంగా ఇప్పుడు మనకి మద్దతుగా మొదటి నుంచి ఈ కేసును ఫాలోఅప్ చేస్తున్న మన సామాజిక న్యాయ పోరాట సమితి పేరు మురళీ కుమార్ గారు మాట్లాడతారు. అందరికీ నా జై భీము. ఈ కేసు 25 అక్టోబర్ 2018 12:37 అయిందని రిపోర్ట్ ఉందమ్మా. కానీ ఈ కేసులో వాస్తవాలు ఏమున్నాయో ఎవరికి తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డికి అటాక్ చేశారని అని అందరు నమ్మారు. కానీ ఆ అటాక్ చేసిన అని నమ్మారు, అతన్ని ముద్దాయిగా చేశారు. కానీ ఆ ముద్దాయిగా ఉన్న స్టేట్మెంటు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు, దీనికి ఎవరున్నారు కంప్లైంట్ అండి, ఎవరు డిఫాక్టో కంప్లైంట్, అతని స్టేట్మెంట్ చూసి మూడు రకాలుగా ఉన్నాయి. అది దీంట్లో ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేశారని చెప్పారు. కానీ అక్కడ ఇచ్చిన డిఫాక్టో కంప్లైంట్ ఏంటి ఉన్నారు. ఆయన అన్నాడు, సార్ ఒక అమ్మాయి 2 కాఫీలు తీసుకొచ్చింది, 2 టీ తీసుకొచ్చింది, జనపల్లి శ్రీనివాసరావు 2 వాటర్ బాటిల్ పట్టుకొచ్చారు. మరి 2 వాటర్ బాటిల్ పట్టుకొచ్చినోడు అటాక్ ఎలా చేశాడంటే, లేదు సార్ నేను చూడలేదంటారు. మరి చూడలేని మనిషిని కంప్లైంట్ ఎందుకు ఇచ్చారంటే, సార్ ఈమని ఇచ్చాను సార్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత లోతుంది ఈ కేసులో. 2 వాటర్ బాటిల్ పట్టుకొచ్చిన మనిషి అటాక్ చేసే ఛాన్స్ లేదు. మరి దీంట్లో ఇచ్చిన వాంగ్మూలంలో కూడా
జగన్మోహన్ రెడ్డి కేఎన్ఆర్ ఇచ్చిన వాంగ్మూలంకి వేరే మంది 50 మంది వాంగ్మూలం ఇచ్చారు, దానికి దీనికి అసలు మ్యాచ్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నాకు ఆ కుచ్చుకోపోతే నేను నా కేఎన్ఆర్ గుంజుతే వచ్చిందన్నారు. నైఫ్ గుంజుతో వస్తే నైఫ్ ఎంత లోతు వరకు వెళ్ళాలి చెప్పండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లా మాకు వచ్చిన మెడికల్ రిపోర్ట్లా అపోలో డాక్టర్ స్వాతి గారు ఇచ్చిన రిపోర్ట్లా 5 సెంటీమీటర్, ఇది 10 సెంటీమీటర్ ఉంటుంది. ఇది 0 పాయింట్, అది కూడా 0 పాయింట్, జీరోలో కూడా 0.5 సెంటీమీటర్ ఇంజురీ వచ్చింది. ఆ ఇంజురీకి ఒక అబ్బాయి 5 years 2 months 18 days నుంచి జైల్లో ఉన్నారంటే ఇది ఎంత అన్యాయం ఉంది మీరు అర్థం చేసుకోండి. తెలుసా ఎంత అన్యాయం ఉంది అంటే 0.5 సెంటీమీటర్ ఇంజురీకి ఒక దళిత అబ్బాయి ఒక 5 years నుంచి జైల్లో ఉన్నారంటే ఇది మా డెమోక్రసీ కంట్రీలా, ఇండిపెండెంట్ కంట్రీలో మనం ఉంటున్నాం. అదే ఇది పెద్ద అవమానం ఉంది. అది మొన్న కూడా జనపల్లి శ్రీనివాస్ అదే అంటున్నారు, నాకు కావాలంటే నా ఫోన్లో రికార్డింగ్ ఉన్నాయి. ఎందుకు హైకోర్టు జడ్జిలు కూడా పండుకున్నారా, కుంభకర్ణలాగా పండుకున్నారా? ఎందుకు వాళ్ళు కూడా ఏమంటారు ఫోకస్ చేయడం లేదు ఈ కేసు మీద? ఒక ఇన్నోసెన్స్ ఉన్న మనిషికి 5 years 2 months 18 days నుంచి జైల్లో ఉన్నారంటే ఎంత ఇన్జస్టిస్ ఫేస్ అవుతుంది మీరు అర్థం చేసుకోండి. ఇదే వాంగ్మూలం జగన్మోహన్ రెడ్డి 10 Aprilకి వస్తానని సైన్ చేశారు ఆయన, నేను వస్తానని. కానీ అదే జగన్మోహన్ రెడ్డి బాధితుడుగా ఉన్న ఆయన బాధ ఏముంది, కోర్టుకు వచ్చి రా బాబు చెప్పురా నాయన అంటే కూడా పారిపోతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటారు మైటీ పర్సనా లేకుంటే వీక్ పర్సనా మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక్క దళిత అబ్బాయికి అనవసరంగా ఏమంటారు బలుపషి చేసి అప్పుడు టీడీపీ మీద ఈ ఫాల్స్ అలిగేషన్ నెట్టేసి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అందుకే ఆయనకు ముద్దు పేరు కూడా కోడికత్తి సీఎం అని పిలుస్తారు. ఆ పార్టీ కూడా కోడికత్తి పార్టీ అంటారు. కానీ ఇప్పుడు ఇదే కోడికత్తి ఏముంది, దీని పవర్ ఏముంది? సీఎం జగన్మోహన్ రెడ్డికి మా చూపాచా అల్లి అని మా దళిత సంఘాలు మనము దాన్ని ఇది చేస్తున్నాము, మీ సహకారం ఏం చేస్తే దీనికి ఇంకా బాగా ఒక లెవెల్లో ఫైట్ చేసి ఆ అబ్బాయి ఎంత అన్యాయంకు గురి అయ్యారో దాన్ని ఫైట్ చేయాలి అని విధానంలో నేను గురించి ప్రశ్నించడానికి మీరు అందరూ కూడా వచ్చారు. ఎందుకంటే ఓ పక్కన రాముడు రామాలయం అని చెప్పేసి రాముడి పేరుతోటి హోరెత్తిస్తూ ఉన్నారు ఎలక్షన్లో. అలాగే ఇంకో పక్కన దళితులకు సంబంధించి వాళ్ళని ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని వాళ్ళ సీట్లు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి రాష్ట్రంలో హోరెత్తిస్తున్నారు. కానీ ఒక మనిషి, ఒక దళితుడు 5 సంవత్సరాల నుంచి నిర్బంధంలో ఉంటే, ఎటువంటి విచారణ లేకుండా, బెయిల్ లేకుండా విచారణ ఏమీ లేకుండా కూడా జైల్లో నిర్బంధంలో ఉంటే ఆ నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు ఇక్కడికి అందరూ చాలామంది కూడా వచ్చారు. అందరికీ కూడా అభినందనలు. ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కోర్టులో కేసుల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ జరుగుతున్న అన్యాయం గురించి మన రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ఎలా శిక్షలు వేయాలి, ఏం చేయాలి అనేది దానికి సంబంధించింది ఈ గురించే మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే 2008లో పిడతల సత్యంబాబు అని చెప్పేసి అనాసాగరం నుంచి ఒక దళితుడిని తీసుకొని వెళ్ళి ఆయేషా మీరా హత్య కేసులో అతను దారుణంగా రేప్ చేసి హత్య చేశారని చెప్పేసి ఈ కేసులో దాంట్లో అతన్ని అన్యాయంగా అమాయకుడిని తీసుకెళ్ళి ఇరికించారు. దానికి రాష్ట్రం మొత్తం కూడా తెలుసు దాంట్లో ఎవరున్నారు, ఏమిటి రాజకీయ కోణాలు ఉన్నాయని. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆయేషా మీరా తల్లి తండ్రులు వాళ్ళు ఎలుగెత్తి అరిచారు, చెప్పారు. అలాగే ప్రజలందరూ కూడా దానికి సంబంధించి కూడా ఎవరు చేశారనేది కృష్ణా జిల్లాలో మొత్తం కూడా చేశారు ఏమిటనేది కూడా అందరూ తెలిసిన విషయమే. అయితే దాంట్లో రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించింది వాళ్ళు దాదాపు 2-3 సంవత్సరాలు ఎవరిని పెడదాం, ఎవరిని ఇచ్చేయాలనేది అసలు హంతకులను వాళ్ళని తీసుకెళ్ళి కోర్టు బోన్లో ఎక్కిద్దామని చెప్పేసి ఆలోచన లేకుండా ఎవరిని ఇరికిస్తే మాట్లాడకుండా ఉంటారు. ఎందుకంటే అప్పటికే మొత్తం కూడా ఎవరెన్నో పెట్టాలని చెప్పేసి ఉపేంద్ర అని చెప్పేసి లడ్డు అని ఇలా చాలామందిని పెట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళు కాపాడాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడాలంటే ఎవరో ఒకరిని వాళ్ళని తీసుకెళ్ళి ఒక భయంకరమైన వ్యక్తి చేశాడని చెప్పడానికి ఆ రోజు ప్రయత్నం చేశారు. అవన్నీ కాలేదు. చివరికి మాట్లాడలేని వాళ్ళు, తర్వాత ఆర్థికమైన ఇది లేని వాళ్ళు వాళ్ళని అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారండి. ఆయన ఇప్పుడు పెన్షన్ పడలేదండి. నన్ను ఆదరించేవాడు, పోషించేవాడు ఆడానండి. ఆడవటం కాదు, నా బిడ్డను మాత్రం మా కుమ్మలు అందరూ నాకు విడిపెడతాడండి.
ఇదిగో అడుగుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టించారు. జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టించారండి. జైలుకి రమ్మంటే సాక్ష్యం చెప్పమంటే చెప్పట్లేదండి. నా కొడుకుని మీరు అందరూ పెట్టుకుంటారనండి. సాక్ష్యం సాక్షి ఈ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే నా కొడుకు నిరూపించాలని తప్పుడు కేసు పెట్టారండి నా కొడుకు మీద. మీద కూడా చేసిన వాళ్ళండి. అమ్మాయి కూడా బలైపోయాడండి. ఈ 5 సంవత్సరాలు మట్టించి మమ్మల్ని చూసి ఓడి చేసేవారు ఎవరు లేరండి. మమ్మల్ని ఆదరించి కూడా వస్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పి నా కొడుకుని విడిపెంటారండి చెప్తున్నా. కోర్టుకు రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం. కోర్టుకు రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం. జనపల్లి శ్రీనివాస్కి న్యాయం చేయాలి జగన్, చెప్పాలి సాక్ష్యం. కోర్టుకు రావాలి జగన్, కోర్టుకు రావాలి జగన్, రావాలి జగన్, సాక్ష్యం చెప్పాలి జగన్. కోడికత్తి కేసులో కోర్టుకు రావాలి జగన్, సాక్ష్యం చెప్పాలి జగన్. కోర్టుకు రావాలి జగన్, కోడికత్తి కేసులో కోర్టుకు రావాలి జగన్, కోడికత్తి కేసులో కోర్టుకు రావాలి జగన్, కోడికత్తి కేసులో కోర్టుకు రావాలి జగన్, కోడికత్తి రావాలి. ఈ వార్త సమాప్తం. నమస్కారం.